నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలో బుధవారం రోజున హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల ఆక్రమణ విషయంలో విద్యార్థి సంఘ నాయకులను మరియు సిపిఎం పార్టీ ప్రజా సంఘాల నాయకత్వాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ వలిగొండ మండల కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి సిరపంగి స్వామి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చెందిన 400 ఎకరాల భూముల విషయంలో వెంటనే వేలం వేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘ నాయకులు సిపిఎం నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ యూనివర్సిటీ భూముల విషయంలో కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్లు ప్రకటనలు చేయకుండా ఆ భూమిని కాపాడేందుకు పార్లమెంట్లో చర్చ జరపాలని, రాజకీయ లబ్ధి కోసం విరమించకూడదని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం భూముల వేలం విషయంలో నియంతృత్వంతో వ్యవహరించకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్యాక్రాంతమైన 18,000 ఎకరాల భూములపై కమిషన్ వేసి వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని దాని ద్వారా ప్రభుత్వానికి ఆదాయాన్ని రాబట్టేందుకు ప్రయత్నించాలని, విద్యార్థులకు పరిశోధనలకు ఉపయోగపడితే యూనివర్సిటీ భూములను వేలం వేస్తే చర్యలకు స్వస్తి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గణపతి రెడ్డి, మండల కార్యదర్శి వర్గ సభ్యులు కంతడి సత్యరెడ్డి, మండల కమిటీ సభ్యులు కల్కూరి రామచందర్, దుబ్బా లింగం, పట్టణ కార్యదర్శి గర్దాసు నరసింహ, నాయకులు చేకూరి నరసింహ, రాదరపు మల్లేశం, కొండూరు సత్తయ్య, ధ్యానపోయిన యాదగిరి, వేముల నాగరాజు, మాడుగుల వెంకటేశం, మైసల్లాజ్ నరేందర్, వనం భానుచందర్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగానే వలిగొండ మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గత 5-4 రోజులుగా హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 400 ఎకరాల భూములను ఇటీవలి కాలంలో ప్రభుత్వం వేలం వేయాలని చెప్పేసి చూసింది. దీన్ని వ్యతిరేకిస్తున్నాం సిపిఎం పార్టీగా. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ భూముల విషయంలో అక్కడ పోరాడుతున్నటువంటి విద్యార్థి సంఘ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసింది. వారందరినీ వెంటనే విడుదలయ్యాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఆపాలి అక్రమ అరెస్టులను, రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అరెస్టులను, అరెస్ట్ అయినటువంటి విద్యార్థి సంఘాల నేతలను చేయాలి, అరెస్ట్ అయిన సిపిఎం పార్టీ నాయకులను రచించాలి. కాంగ్రెస్ పార్టీ వైఖరి రాష్ట్ర ప్రభుత్వం పార్టీ వైఖరి. ఆపాలి అక్రమ అరెస్టులను, ఆపాలి అక్రమ అరెస్టులను, ఆపాలి వేల భూమిని, కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్టు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలాన్ని నిరసిస్తూ సిపిఎం నాయకుల అక్రమ అరెస్టును ఖండిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం అనేది జరిగింది. ముఖ్యంగా వలిగొండ మండల కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకత్వం, జిల్లా నాయకత్వం అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో వెంటనే వెనక్కి తగ్గాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అని చెప్పేసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం, ప్రజల వద్దకే పాలన అని చెప్పేసి తీసుకొచ్చారు. ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇవాళ దాదాపు 4,000 కోట్లకు సంబంధించినటువంటి విలువైనటువంటి భూముల్ని తాకట్టు పెట్టి వేలం వేసి ప్రైవేట్ సంస్థలకు ఇచ్చే విధంగా వ్యవహారం నడుపుతా ఉన్నారు. దీన్ని సిపిఎం పార్టీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఇలా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో 18,000 ఎకరాల అన్యాక్రాంతమైన ఆ భూముల్ని బడా పారిశ్రామికవేత్తలు కబ్జా చేసిరు. ఆ భూముల్ని ప్రభుత్వం బయటకు తీయాలని చెప్పేసి మేము సిపిఎంగా చెప్తా ఉన్నాం. కానీ ఒక యూనివర్సిటీలో అనేక మంది శాస్త్రజ్ఞులు, మేధావులు తయారయ్యేటటువంటి కేంద్రం అది. ఆ కేంద్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు సరైన విద్య అందక ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో ఆ యూనివర్సిటీకి కనీస సౌకర్యాలు కల్పించాల్సినటువంటి ప్రభుత్వం ఇలా ఏదైతే భూములు ఉందో ఆ భూమిని వేలం వేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దీంట్లో ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం కూడా దోబూచులాడుతుంది.
కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆధీనంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉన్నది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం, బీజేపీ నాయకులు రాజకీయం చేస్తూ ఉన్నారు తప్ప ఆ పైన ఉన్నటువంటి కాంగ్రెస్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్చించి ఈ భూముల వేలాన్ని వెనక్కి తీసుకునే విధంగా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తలేదు. ఈ రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర బీజేపీ మంత్రులు ఉన్నారు. హైదరాబాద్ చెందినటువంటి కిషన్ రెడ్డి ఉన్నాడు, ఇవాళ కరీంనగర్కి సంబంధించినటువంటి బండి సంజయ్ ఉన్నాడు. వీళ్ళు ఎందుకు కేవలం పేపర్ ప్రకటనకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, కాంగ్రెస్ బీజేపీ రెండు ప్రభుత్వాలు కలిసి పైన బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, రాష్ట్రంలో కాంగ్రెస్ ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇవి భూముల విషయంలో ఏదైతే రాద్ధాంతం చేస్తుందో ఆ రాద్ధాంతాన్ని విడనాడి ఇలా 400 ఎకరాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూముల్ని ఏదైతే యూనివర్సిటీకి ఉందో ఆ యూనివర్సిటీకే వచ్చే విధంగా, యూనివర్సిటీకి చెందే విధంగా వ్యవహరించాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే సందర్భంగా ఈ రాష్ట్రంలో మొత్తం కూడా నిన్న పోలీస్ వ్యవస్థను పెట్టి అనేక మంది సిపిఎం నాయకులను, ఎస్ఎఫ్ఐ నాయకులను, డివైఎఫ్ఐ నాయకులను, అనేక ప్రజా సంఘాల నాయకుల్ని అరెస్ట్ చేసిరు. అంతేకాదు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇద్దరు విద్యార్థి సంఘ నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేసి జైలు పంపారు. వాళ్ళను వెంటనే బయటకు తీసుకురావాలి. సిపిఎం నాయకుల మీద పెట్టినటువంటి కేసుల్ని, అక్రమ కేసుల్ని ఎత్తివేయాలి. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గత పాలకులు నియంత్రిత విధానాలు వ్యవహరించడానికే వాళ్ళని ఇంటికి పంపిర్రు. మిమ్మల్ని కూడా అదే ఇంటికి పంపే టైం వస్తుంది. అందుకే ఆ రకమైనటువంటి పరిపాలన తెచ్చుకోవద్దు, ఆ రకంగా పరిపాలన చేయొద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తాం.